ఏదైనప్పుడు కూడా సాధారణమైనటువంటి మనసు లిమిట్గానే ఉంటుంది. ఎందుకనంటే ఆత్మను గురించి చెప్పేది కూడా మనసు అయినప్పుడు, ఆత్మ అనేటువంటిది ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి. అంతటి స్థాయికి మనసు వెళ్ళి దాని గురించి మనకు చెప్పడం అంటే, దేవుడిని గురించి ఇది అని చెప్పేసి మనకు చెప్పడం అంటే, మనిషి ఆ కుటుంబోత్తారు దాని గురించి చెప్పడం అంటే, సృష్టి తదితరమైనవన్నీ కూడా దాని గురించి చెప్తుందంటే దాని కెపాసిటీ అలాంటిది అని. ఇదంతా భౌతిక మనసు, ఈ మనసు కూడా. అయితే మనసుని ఆధ్యాత్మికం చేయగలిగితే, ఆత్మీకరణ చేయగలిగితే భౌతికాన్ని కూడా అధిగమించి ఆత్మస్థాయి కూడా ప్రయాణం చేయగలదు. సాధారణంగా ఆకారం ఒక చోటే ఉంటుంది, ఆకారంలో ఉన్న మనసు కూడా దాదాపు అక్కడే ఉంటుంది. ఆ చెప్పేది చేసేది అక్కడే చేస్తుంది, మరొక చోటకి అది వెళ్ళటానికి అవకాశం లేదు. అంటే మనసు దానిగా తనకు తానుగా ఎక్కడికి ప్రయాణం చేయదు, శరీరంతోనే పోవాలి. ఎక్కడికి పోవాలన్నా శరీరం లేకుండా మనసు చేయగలిగింది లేదు, వెళ్ళగలిగింది కూడా లేదు. శరీర లిమిట్లో ఉంది, అంతేనా దాని స్థితి అంటే? అలా కాదు. శరీరంతో నిమిత్తం లేకుండా, శరీర హద్దు భౌతిక హద్దుకు సంబంధం లేకుండా దానిని విశ్వవైశాల్యం చేయొచ్చు. దానిని ఎక్కడికైనా కానీ పంపించగలం, దానికి ఆ శక్తిని కలిగించగలిగితే. శక్తిహీనం అయితే అక్కడే ఉంటుంది. ఉదాహరణకు సైంటిస్టు ఒక విషయాన్ని ఎంతో లోతుగా ఆలోచన చేస్తాడు, అది అతని మనసు. పాఠం మాత్రమే చదువుకుని గుర్తు లేకుండా పోతుంది ఇంకో చోట. అక్కడ మనసు ఉంది, ఇక్కడ మనసు ఉంది. దానికి ఆ కెపాసిటీ ఏమిటి, ఎలా వచ్చింది? నేర్చుకోవడం ద్వారానో చదవడం ద్వారా వచ్చిందనేది వేరే విషయం కావచ్చు. అందరికీ అది లేదేమి, అది ఒక పెద్ద ప్రశ్న. సరే, ఉన్నాయి. ఇప్పుడు మనం అంటున్నాం శరీరం. మన శరీరంలో పంచభూతాలతో శరీరం ఆకారం ఏర్పడింది, సరే తెలిసిన సంగతే. దానిలో ప్రాణం ఉంది, దానిలో జీవం ఉంది, దానిలో జీవాత్మ ఉంది, ఇంకా రెండు ఉన్నాయి. స్పిరిట్ అని ఒకటి ఉంది, సెల్ఫ్ అని ఇంకోటి ఉంది. అవి కూడా శరీరంలోనే ఉంటాయి. అయితే భాషా పద్ధతిగా సెల్ఫ్ అన్నా, స్పిరిట్ అన్నా, సోల్ అన్నా ఆత్మే అని అర్థం ఉంది. అయితే అన్ని ఆత్మలు ఒక తీరు కాదు కనుక మాటలు తేడాగా ఉంది. జీవాత్మ, ఆత్మ, దివ్యాత్మ, పరమాత్మ, విశ్వాత్మ. ఆత్మలోని ఇన్ని కేటగిరీలు ఉన్నాయి. మనిషిలో ఉన్నటువంటి ఆ ఆత్మ కూడా ఇన్ని రకాలుగానే ఉంది. యానిమేటెడ్ సోల్గా ఉంది, స్పిరిట్గా కూడా ఉంది, సెల్ఫ్గా కూడా ఉంది.